అత్తమ్మ టీవీలో ఈరోజు గోవన్ ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అంటే గోవా వాళ్ళు చేసుకునే స్పెషల్ చేపల కూర. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ కూరని తప్పకుండా ట్రై చేయండి. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 1 కేజీ, వీటికి కారం ఉప్పు పట్టించి 2 గంటలు నానబెట్టుకొని పెట్టుకోవాలి. అల్లం ముక్క 2 ఇంచుల సైజుది, వెల్లుల్లిపాయలు 2, పెరుగు అరకప్పు, ఉల్లిపాయలు 3 చిన్నగా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు 3 పొడవుగా తరుక్కోవాలి, నిమ్మకాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, టమాటాలు 2, చింతపండు నిమ్మకాయ సైజ్ అంత ముద్ద, గరం మసాలా పొడి 2 టీ స్పూన్లు, కొత్తిమీర 5 రెమ్మలు, కరివేపాకు 2 రెమ్మలు, కారం 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టీ స్పూన్. ఇది ఆప్షనల్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఒక మిక్సీలో వెల్లుల్లిపాయ రబ్బలు, అలాగే అల్లం, టమాటాలు వేసుకోవాలి. టమాటాలని కాస్త పెద్దగా కట్ చేసి అందులో చింతపండు కూడా వేయండి. వెల్లుల్లిపాయలు, అల్లం, టమాటాలు, చింతపండు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఇది మసాలా పేస్ట్ అవుతుంది. కాస్త ఎక్కువ వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మూవీ క్లిప్లో చూపించినట్లుగా తయారవుతుంది. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయండి. అది వేడైన తర్వాత ఆలివ్ ఆయిల్ కానీ మీకు నచ్చిన ఏదైనా ఆయిల్ వేసుకొని కాగబెట్టాలి. నూనె కాగిన తర్వాత బాగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి 5-6 నిమిషాలు బాగా వేపాలి. ఇదే ఈ కూరకి గ్రేవీ అవుతుంది. త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేపండి. కూరలో కాస్త ఎక్కువ నూనె వేసుకుంటే బాగుంటుంది. పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయండి. ఇవి రెండు బాగా మెత్తబడేంత వరకు వేపాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకొని కూరలో వేసుకోండి. తిప్పుకుంటూ బాగా వేపుకోవాలి. 5-6 నిమిషాలు ఈ కూర అంతా దగ్గర పడేంత వరకు వేపాలి. అంటే టమాటాలో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి. అలా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోండి. గ్రేవీ దగ్గర పడాలి. మూత పెట్టి ఉడికించుకోండి. ఈ లోపుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలకి కొద్దిగా పెరుగు వేసుకోండి. పెరుగు వేయడం వల్ల కూర మరింత రుచిగా ఉంటుంది. పెరుగు వేసి ఈ ముక్కలకి పెరుగు పట్టేలాగా బాగా జాగ్రత్తగా కలపాలి. ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకుంటే ఇంకా బాగా చేప ముక్కలకి కారం ఉప్పు పడతాయి. ఆ తర్వాత పెరుగు వేసి బాగా కలపండి. బాగా కలిపి 1 టీ స్పూన్ వెనిగర్ వేయండి. ఇది ఆప్షనల్. మీకు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వెనిగర్ వేసి మూత పెట్టి మరొక 10 నిమిషాలు రెస్ట్లో ఉంచాలి. ఈలోపుగా ఉల్లిపాయ ముక్కలు బాగా దగ్గర పడతాయి. ఒకసారి మూత తీసి చూడండి. చూసారు కదా, గ్రేవీ బాగా దగ్గర పడింది. నూనె పైకి వచ్చింది. ఇప్పుడు అందులో పసుపు వేయండి. అలాగే కారం వేయండి. పసుపు, కారం వేసి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ గ్రేవీలో ఇంకిపోయేంత వరకు బాగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. 2 నిమిషాలు బాగా ఉడికించండి. ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసుకోవాలి.
చేప ముక్కలు వేసుకుని గ్రేవీలో అంతటా సర్దండి. మిగిలిన వాటర్ని కూడా కూరలో వేసేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి జాగ్రత్తగా కలపాలి. ఎందుకంటే చేప ముక్కలు విడిపోకుండా ఉండాలి. అందుకని ఇలా ఒక చెక్క గరిటె తీసుకొని జాగ్రత్తగా కలపండి. అంటే ఇవి గ్రేవీలో కలిసిపోవడానికి ఒకసారి బాగా కలిపి 5 నిమిషాలు ఉడికించాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. 5 మినిట్స్ అయినాక మూత తీస్తే ఈ విధంగా బాగా ఉడుకుతుంది. మరొకసారి బాగా కలిపి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. మీకు ఎంత పులుసు కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. ఒకసారి మళ్ళా బాగా కలిపి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కూర ఇలా కుతుకుతామని ఉడుకుతుంది. ఇలా ఉడికేటప్పుడు జాగ్రత్తగా కడాయిని కదిపి కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. కూర ఉడికిన తర్వాత గరిటె పెట్టకుండా కడాయిని మాత్రమే కదుపుతూ కూర కలుపుకోవాలి. ఇప్పుడు అందులో గరం మసాలా పొడి వేయండి. గరం మసాలా పొడి కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కరివేపాకు అలాగే కొత్తిమీర తుంచి వేసుకోండి. ఈ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పులుసు కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించండి. కూర బాగా ఉడుకుతుంది. మూత పెట్టి కాసేపు ఉడికించండి. ఎప్పుడైతే ఆయిల్ కడాయి పైకి వస్తుందో అప్పుడు కూర ఉడికిపోయినట్లు అర్థం. బాగా ఉడికిందో లేదో ఒక చిన్న ముక్కని తీసుకొని టెస్ట్ చేద్దాం. గిన్నెలో తీసుకొని ఒకసారి కొద్దిగా తుంచి టేస్ట్ చేయండి. పచ్చివాసన ఉన్నట్లయితే మరి కాసేపు ఉడికించుకోవచ్చు. బాగా ఉడికిపోయింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవచ్చు. ఈ కూర బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు చల్లారబెట్టండి. చల్లారిన తర్వాత ఈ కూరలో అరబద్ద నిమ్మకాయని పిండుకోవచ్చు. నిమ్మకాయ పిండడం కూడా మీ ఆప్షనల్, లేదంటే అదేవిధంగా సర్వ్ చేసుకోవచ్చు. అంతే, రుచికరమైన గోవన్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ కూర వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. చేపల కూర ఎప్పుడు చల్లగా ఉన్నా బాగుంటుంది, వేడిగా ఉన్నా బాగుంటుంది. ఈరోజు వండి రేపు తింటే మరింత రుచిగా ఉంటుంది. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ.com చూడగలరు. ధన్యవాదములు.